డిగ్రీ వాళ్ళకి చెప్పారు, 10th వాళ్ళకి చెప్పారు. కానీ ఏమీ చదువుకోని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి మినిమమ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఏమైనా ఆపర్చునిటీ ఉందా? దీనికి కూడా మన దగ్గర ఒక మార్గం ఉంది. అది ఇప్పుడు మనం ఎక్కడైతే డిస్కస్ చేస్తున్నామో అవే ప్లాట్ఫామ్స్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని మీరు రెగ్యులర్గా చేసే పనులే, మీకు తెలిసిన టిప్సే. అంటే రోజు ఇంట్లో వంట చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం కదా. చేస్తాం కదా. మనం ఏం చేయట్లేదంటే ఇంట్లో వంట చేస్తాం కదా. అవును. ఆ వంట చేసేదే మీరు స్పెషల్గా ఏం చేయొద్దు. మీ మొబైల్ పట్టుకొని చెప్తూ వంట చేయండి, అది వీడియో అప్లోడ్ చేయండి. ఓకే. ఆర్ మీకు కథలు వచ్చు కదా. మనం అమ్మమ్మ నాయనమ్మల దగ్గర చాలా కథలు వినుంటాం. ఇప్పుడు పిల్లలకి అవేం తెలీదు. అట్లాంటి కథలు చెప్పండి, అవి కూడా చాలా మంది వింటారు. లేదు మీకు బుక్స్ చదివే అలవాటు ఉంది, లేదు నవలలు ఇట్లాంటివి ఏవో అలవాటు ఉంది అనుకోండి, దాని గురించి కూడా వీడియోస్ చేయొచ్చు. సో మనం రెగ్యులర్గా ఏమేం చిట్కాలు ఫాలో అవుతున్నాం, హెల్త్ బాగాలేదు, సో జలుబు వచ్చింది అనుకోండి. ఓకే. ఇప్పుడు చాలా మంది టాబ్లెట్ వేసుకుంటారు, కానీ మనకి ఓల్డ్ చిట్కాస్ ఉంటాయి. అవును. ఓకే. మిరియాలతో కషాయం లాంటిది కాస్త తాగితే తగ్గుతుంది. ఇట్లాంటి ఆరోగ్యం పరంగా యూజ్ అయ్యే చిట్కాలు ఓకే కూడా మనం చెప్పచ్చు. ఓకే. సో ఇలా యూట్యూబ్లో ఈవెన్ ఇవేమీ కాదు, నాకు సరదాగా కామెడీ ఇష్టం, ఫన్ ఇష్టం, అట్లాంటివి అంటే అలాంటివి కూడా చిన్న చిన్నవి క్రియేటివ్గా చేసి పెట్టచ్చు. ఏం లేదు, యూట్యూబ్లో ఉన్న కంటెంట్ని మనం షార్ట్స్ లాగా చేసి ఎడిట్ చేసి కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇంకా మీరే ఏఐ టూల్స్ని యూజ్ చేసుకుని కొంచెం దాని మీద ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చాలా బాగా క్లిక్ అవుతుంది.